అది దేశంలో ఉన్న స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉన్న టెక్నికల్ అంశాలన్నీ కూడా ఈరోజు తెర మీదకి వస్తున్నాయి. చాలామందికి ఓకే ఈ హోదా ఇదా అని చెప్పి ఈ 2 రోజులు పెట్టి తెలుస్తుంది కూడా, తెలియని వాళ్ళందరికీ కూడా. అసలు ఏంటి ప్రతిపక్ష హోదా అనే అంశం ఒకవేళ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అడుగులు వేసే అవకాశం ఉంటుంది, ఉంటే వాళ్ళు చేసే పరిస్థితి ఏంటి 11 మందితో? అంటే మొదటి అంశం అంటే దేశంలో ఇంతవరకు ఎప్పుడు కూడా ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము సభకు వస్తాము అన్నటువంటి చర్చనే ఇది ఇలా రాలేదు వాస్తవంగా. ఇప్పుడు పార్టీలు చీలిపోయినప్పుడు ఉదాహరణకు మమ్మల్ని గుర్తించండి అంటే, ఇప్పుడు ఉదాహరణకు మహారాష్ట్రలో శివసేన ఎన్సీపీ అన్నీ చీలిపోయాయి. మమ్మల్ని గుర్తించండి అంటే మమ్మల్ని గుర్తించండి అని అడుగుతుంటారు, కొన్నిసార్లు కోర్టుకు వెళ్తారు, ఎలక్షన్ కమిషన్కి వెళ్తారు, అంతే తప్ప ప్రతిపక్ష హోదా అన్నది సభకు ముందే స్పీకర్కు లేఖ రాసి తీసుకోవటం అన్నది అది లేదు. జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు తరచు చాలామంది దాన్ని క్లిప్పింగ్ కూడా పెడుతున్నట్టుగా ఏమన్నారు ఆయన సభలో అంటే, మేము ఇంకో నలుగురిని కనుక తెలుగుదేశం నుంచి లాగేసామంటే మీకు హోదా కూడా ఉండదు ప్రతిపక్ష నాయకుడిది అని ఈయనే స్వయంగా శాసనసభలో అన్నారు. మరి ఎందుకు అన్నారు? ఇప్పుడు పరస్పర విరుద్ధంగా మాట్లాడటం అనే దానికి మరి ఈ మధ్య కదా అది. 2 ఏళ్ల కిందట మీరే అన్నదా దాన్ని, తన మాటను తనే ఉల్లంఘిస్తే, తన మాటను తనే మర్చిపోతే అది ఎలా కుదురుతుంది? కాబట్టి ఇక్కడ ఒకటే విషయం, 1950లో మొదటి పార్లమెంటు ఏర్పడినప్పుడు అప్పుడు స్పీకరు ఒక పద్ధతి పెట్టారు. ఏమనంటే, ఒక పార్టీని రాజకీయ పక్షాన్ని గుర్తించాలంటే సభలో కనీసం 10% సీట్లు ఉండాలి అని. 10% సీట్లు, 10% సీట్లు ఉంటే అది పార్టీ. ఓకే, 10% సీట్లు లేకపోతే అది గ్రూప్. గుర్తిస్తారు అప్పుడు కూడా, ఇద్దరు ఉంటే కూడా గుర్తిస్తారు, అది గ్రూప్ అంటారు. ఇప్పుడు అపోజిషన్, లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా గుర్తించాలంటే అసలు ముందు మిమ్మల్ని పార్టీగానే గుర్తించినప్పుడు మిమ్మల్ని ప్రధాన ప్రతిపక్షంగా ఎలా గుర్తిస్తారు అనేటటువంటి ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది. సార్, ఇందులో ఓట్ల శాతం ఉండదా? కొన్ని రాష్ట్రాల్లో ఓట్ల శాతం అనేది కూడా ఉంది, కానీ దాన్ని బట్టి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వడం అనేది లేదు. లెక్కలో వాళ్ళు పెట్టుకునే అనేక కొలబద్దల్లో ఓట్ల శాతం అని కూడా, ఉదాహరణకు ఐ థింక్ రాజస్థాన్ శాసనసభ ఎక్కడో ఉంది, కానీ దాన్ని అమలు చేసి ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఏం లేదు. ఎందుకంటే మన దేశంలో దామాషా ప్రాతినిధ్యం ఏం లేదు కదా. ఇప్పుడు ఇంచుమించు ఇదే ఓట్లతో గతసారి వైసీపీకి 150, టీడీపీకి 23 సీట్లు వచ్చాయి, ఇప్పుడు వీళ్ళకు 11 సీట్లు వచ్చాయి. 10% కదా ఇద్దరికి మధ్య ఓట్ల శాతం తేడా, సీట్ల శాతం. అవును, కాబట్టి మనం అనుసరిస్తుంది సింగిల్ మెజారిటీ పద్ధతి. కాబట్టి ఇక్కడ అసలు రాజ్యాంగము మన ఎన్నికల పద్ధతి లేనప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడిని మటుకు ఓట్ల శాతాన్ని బట్టి ఎలా గుర్తిస్తారు? అలా గుర్తించుంటే కనుక గతసారి జగన్ అలా అనే ఛాన్స్ కూడా వచ్చేది కాదు కదా. కానీ ఇప్పుడు జగన్ తన లేఖలో 2 పొందుపరిచారు. ఇంకోటి, జగన్ లేఖ రాజ్యాంగ లేఖ అని మనం చెప్పలేము, రాజకీయ లేఖ కూడా. ఎందుకంటే ఆయన అయ్యన్న పాత్రుడు స్పీకర్ కాకముందు ఎవరితోనో పరస్పర చర్చలో చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన ఇందులో పొందుపరుస్తున్నారు, విచ్ ఈజ్ ప్యూర్లీ ఏ పొలిటికల్ మ్యాటర్. అలా మాట్లాడకూడదు, దాని మీద మనం అప్పుడు కూడా చర్చించాం, ఎవరు అలా ఉండకూడదు రాజకీయాలు, అది నిజమే. కానీ ఆయన ఎక్కడో మాట్లాడిన మాటను తీసుకొచ్చి దాన్ని సభలో తన పట్ల ప్రవర్తనను రెండింటిని కూడా లింక్ పెడుతున్నారు. నేను 2-3 మిత్రులైన సీనియర్ శాసనసభ్యులను 4 సార్లు 3 సార్లు చేసిన వాళ్ళని అడిగాను నేను. ఇప్పుడు ప్రమాణ స్వీకార పద్ధతికి కూడా అభ్యంతరం పెడుతున్నారు. అప్పటి నుంచే ఇది మొదలైంది అని, కుట్ర జరుగుతుంది నా మీద ఒక ఆరోపణ. అంటే ఏ ప్రభుత్వం అయినా సరే కుట్ర ఆరోపణతో నాకు ఇది ఇవ్వండి, లేకపోతే నేను ఇస్తే వస్తానంటే మీరు కండిషన్ పెట్టినట్టే కదా. ఇప్పుడు మంత్రుల తర్వాత నన్ను పిలిచారు, ముఖ్యమంత్రి చేయగానే నన్ను పిలవాల్సిందని. అఫ్కోర్స్ 2019లో జగన్మోహన్ రెడ్డి చేయగానే చంద్రబాబు నాయుడుని పిలిచారు ప్రమాణ స్వీకారానికి. అప్పుడు ఆయనకు అధికార హోదా ఉంది, ప్రతిపక్ష హోదా ఉంది. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి ఈయనకు హోదా లేదు, అక్కడికి మంత్రులతో తర్వాతే పిలిచారు. అంటే ఏదో ఒక మర్యాద పాటించారు. ఏ మర్యాద పాటించకపోతే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మంత్రులు అయిపోయిన తర్వాత పిలిచి ఉండొచ్చు. మంత్రులు అవగానే జగన్మోహన్ రెడ్డిని పిలవడం అంటే ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్న ప్రముఖ వ్యక్తులు విఐపీలు అవ్వగానే పిలిచారు. ఒక ప్రోటోకాల్ ఏది పాటించలేదు అని కూడా మనం చెప్పలేం. ఇలా చెప్పగానే ఇంకా మళ్ళీ కామెంట్స్ చేసే వాళ్ళని వదిలేసేయండి. కానీ ఫ్యాక్ట్ ఏమంటే ఏదో ఒక పద్ధతి పాటించారు. రెండోది, ఆ రోజు మాట్లాడినట్టుగా వాహనాన్ని లోపలి వరకు రానివ్వడంలో కూడా కొంత పాటించారు. ఇదంతా అయిన తర్వాత కూడా అక్కడ నేను నిన్న అడిగిన 3 ఎమ్మెల్యేలను అడిగాను నేను, ఒక 4 సార్లు 3 సార్లు ఎన్నికైన వాళ్ళకు. మొదటి విషయం, అసలు వాళ్ళు ఎవరికి ఏం ప్రత్యేకించి గుర్తులేదు.
ప్రతిపక్ష నాయకుడు ఉంటే, ప్రముఖుడు ఉంటే ఆయనతో చేయించడం అనేది మినహా తప్పనిసరిగా ప్రభుత్వాధినేత అవగానే తదుపరి ప్రతిపక్ష నాయకుడిని చేస్తారు అన్నది ఏమీ లేదు. అట్లా ఏమీ జరగలేదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఉటంకించిన లేదా పొందుపరిచిన మూడో విషయం, ఉపేంద్రను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించారు. ఓకే. రెండవది పి జనార్దన్ రెడ్డిని ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించారు అని. ఇక్కడ ఇప్పుడు కూడా ప్రతిపక్ష నాయకుడిగా జగన్నే గుర్తిస్తారు. ఉన్న ప్రతిపక్షమే వైసీపీ, దానికి నాయకుడు ఆయనే. కాబట్టి ప్రతిపక్ష నాయకుడిగా ఆయన గుర్తించకపోవడం అనే ప్రసక్తి ఎక్కడ వస్తుంది? కానీ అధికారికంగా గుర్తించి దాని ద్వారా, అంటే అధికారికంగా గుర్తించడం అంటే ఏంటి? ముఖ్యమంత్రి మాట్లాడిన ప్రతిసారి మధ్యలో లేస్తే ఆయనకు కూడా రాజ్యాంగ ఇది ఇవ్వటం, ఇట్లాంటివి. అలాంటివి సభాపతి విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. ఏం లేకపోయినా కూడా ఆయన అనుకుంటే చేయొచ్చు. కానీ 10% అనేది ఎప్పటి నుంచో ఒక కన్వెన్షన్ కూడా లేదంటున్నారు. కన్వెన్షన్ ఉంది. జనార్దన్ రెడ్డిని అప్పుడు గుర్తించారు. ఆయన కాంగ్రెస్ పక్ష నాయకుడు, కాంగ్రెస్ పెద్ద పార్టీ కాబట్టి ఆటోమేటిక్గా అది అయింది. ఇప్పుడు వైసీపీ కాకుండా ఇంకేదైనా పార్టీ ఉండి, ఉదాహరణకు ఆ పార్టీకి 13 స్థానాలు ఉన్నాయనుకోండి, అప్పుడు దాన్ని గుర్తిస్తారు కదా ఆటోమేటిక్గా. కాబట్టి జగన్ చేస్తున్న వాదనలో లాజిక్ కానీ కన్వెన్షన్ కానీ లేదు. ఇంకో సీనియర్ శాసనసభ్యుడు, ఆయన మిత్రుడు నిన్న చెప్తున్నట్టుగా ఒక విషయంలో మటుకు చేయొచ్చు. అదేంటంటే ముందు వరుసలో ఆయన్ను కూర్చోబెట్టచ్చు. ఎందుకంటే ఆ రోజు ప్రమాణ స్వీకారం రోజు మరి తనే కూర్చున్నాడో కూర్చోబెట్టారు, కానీ వెనక వరుసలో కూర్చొని తనది అయినప్పుడు వచ్చి చేశారంటున్నారు. మమ్మల్ని కూడా, నన్ను కూడా ముందు వరుసలో కూర్చోబెట్టండి అని అడగటం వరకు, ఒక ఇద్దరు సభ్యులు ఉన్నప్పుడు కూడా కూర్చోబెడుతూ ఉంటారు. మనం శాసనసభలో చూస్తాం కదా, కిషన్ రెడ్డి ఒకరో ఇద్దరు, బీజేపీ వాళ్ళు, కమ్యూనిస్టులు, అలా చిరంజీవిని, కేటీఆర్ను కూర్చోబెట్టేవాళ్ళు. గతంలో 2014లో కూడా బీజేపీ ముందే కూర్చోబెట్టి ఎప్పుడు కూడా మొదటి 2 వరుసల్లో సభా నాయకులుగా ఉన్న వాళ్ళను, ప్రతి పార్టీకి ఒక సభానాయకుడు, ఫ్లోర్ లీడర్ ఉంటారు. ఇప్పుడు కేశవ్ అదే చెప్తున్నారు. నేను ఉపేంద్ర సంగతి తీసుకొచ్చారు కాబట్టి అది కూడా చెప్తున్నా. దేశ చరిత్రలో మొదటిసారి లోక్సభలో ప్రాంతీయ పార్టీ అయిన తెలుగుదేశం ప్రధాన ప్రతిపక్షం అయింది. ఎందుకంటే 30 స్థానాలు వాళ్ళకి వచ్చాయి. రాజీవ్ గాంధీ ఇందిరా హత్యానంతర గాలిలో 400 సీట్లు తెచ్చుకుంటే రామారావును పదవి నుంచి దించేశారన్న సానుభూతితో ప్రజలు ఒక్క ఏపీలో మటుకు మొత్తం స్థానాలు 30 వాళ్ళకి ఇచ్చారు. ఓకే. కాబట్టి అంతకుముందు ఎక్కువసార్లు సిపిఎం ఉండేది నిజానికి, కాంగ్రెస్ తర్వాత రెండో స్థానంలో బీజేపీ పైకి వచ్చే వరకు. కానీ ఎప్పుడు దానికి ఏమి. సరే, ఒక విషయం, ఇది రాజ్యాంగపరమైన అంశాలు ఇందులో ఇమిడి ఉంటాయా, లేకపోతే స్పీకర్ నిర్ణయం తీసుకోవచ్చు? రాజ్యాంగం ప్రతిపక్ష